ఓకేనే, ఫ్రాంక్ గా నీ ఒపీనియన్ చెప్పు. పికాసో పెయింటింగ్ లా సూపర్ గా ఉంది. అంత గొప్పగా ఏం లేదు, బట్ ఐ థింక్ ఇట్స్ ఓకే. అమ్మా ఏం బాకీలో ఏమో. రాంబాబు ఏంటి ఇక్కడ ఉన్నావు? మొండి బాకీలు ఎక్కడ ఉంటే నేను అక్కడే బాసు. ఇక్కడ ప్రొఫెసర్ గారు ఉన్నాడు, వాడి బిల్ ఇంత అయింది, వాడు ఇక్కడ ఉన్నాడని తెలిసింది, వాడి కోసం తెచ్చింది. ఓకే బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి పవన్ నిన్న క్లాస్కి రాలేదేంటి? మా మదర్ కి హెల్త్ బాగాలేదు సార్, హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చాను. ఓహో, ఐమాక్స్ థియేటర్ లో జాయిన్ చేశారా? ఎందుకు అడుగుతున్నానంటే నువ్వు షీలా కలిసి ఒకే ఐస్ క్రీమ్ తింటూ బయటకు రావడం చూసానయ్యా. సారీ సార్. నో సారీ, నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే చాలా చిరాకు. యూ కెన్ గో గో. హలో, నేను రిలయన్స్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నానండి. మీ బిల్లు చాలా పెండింగ్ లో ఉంది. నేను ప్రస్తుతం చెన్నైలో ఉన్నాను, తర్వాత ఫోన్ చేయి. చెన్నైలో ఉన్నారా? ఎప్పుడు వస్తున్నారు సార్? నేను ఇటు నుంచి ఇటే కేరళ వెళ్తున్నానయ్యా, రావడానికి టైం పడుతుంది. పోనీ నన్నే మీ దగ్గరికి వచ్చేయమంటారా సార్? నా దగ్గరికా? ఎలా? ఇలా ఎరా, ఇది చెన్నై. ఇది చెన్నై అయితే రజనీకాంత్, జయలలిత, కరుణానిధి ఉండేదేంట్రా మద్రాసు. నువ్వు ఇలా పరుచూరి బ్రదర్స్ లా ఫోన్ లో కథలు చెప్పి తప్పించుకుంటున్నావనే డైరెక్ట్ గా నేనే వచ్చాను రా. బిల్ కట్టు. నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకుంటేనే ఉంగరాలు ఉన్నాయిగా. ఇవన్నీ మా అత్తగారు పెట్టినవి. అయితే మీ అత్తగారిని వచ్చి డబ్బులు కట్టి ఉంగరాలు తీసుకెళ్ళమని చెప్పు. రాంబాబు. ఏంటి సార్ మీరు నిజాలే మాట్లాడినందుకు ఆయన ఉంగరాలు పట్టుకెళ్ళినట్టున్నాడుగా. పిచ్చివాడా, వాడు ఆ ఉంగరాల్ని పుత్తడం అనుకుంటున్నాడు, నిజానికి అవి ఇత్తడివి. ఓర్ని. కోక్ ప్లీజ్. ఎనీహౌ, నువ్వు వాడిన కలర్స్ అన్ని Excuse me, excellent గా ఉన్నాయి. ఓకే, నో థాంక్స్. ఓ హాయ్. రోడ్ క్రాసింగ్. యా, సర్ప్రైజింగ్. మీరేంటి ఇక్కడ? మీరు పోటీ కూర్చొని ఐమ్ సారీ. సారీ. వాట్ సారీ? ఏంటి? ఏం లేదండి, క్లీన్ చేసేస్తాను. What are you doing? ఏంటండి, ఎంతో కష్టపడి వేసిన పెయింటింగ్ మొత్తం పాడైపోయింది. సారీ అండి, ఏదో క్లీన్ ఏంటి చేద్దామని. క్లీన్ చేసేది? మళ్ళీ వేయడానికి టైం కూడా లేదు. కరెక్టే అనుకోండి, దీంట్లో నా తప్పు కూడా ఏం లేదు కదండి. Very impressive indeed. అయ్యో, జడ్జెస్ కూడా వస్తున్నారు. నేను హలో సార్. Hello. Yours? ఎస్ సార్. అది Dear students, ఇంటర్-కాలేజ్ పెయింటింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్న మీ అందరికీ నా అభినందనలు. ప్రేమతత్వ ఉట్టిపడేలా అందరూ బాగా పెయింట్ చేశారు, కానీ అందరిలోకి అద్భుతంగా పెయింట్ చేసింది మిస్ వర్ష. Hey Varsha, congrats. ఆమె వేసిన ఈ పెయింటింగ్ ని ఒక్కసారి తరచి చూడగలిగితే ఇందులో గొప్ప అర్థం ఉంది, అందమైన భావం ఉంది. There are a lot of heart-warming feelings in this painting. Miss Varsha, please come to the dais. Congratulations. కంగ్రాచులేషన్. కమ్ ఆన్ యార్, అది నేను మీకు చెప్పాలి. నా మామూలు ఆర్ట్ ని లవ్ కి సింబల్ చేసింది మీరే కదా. భలేవారే, నిజంగానే మీ పెయింటింగ్ లో లవ్ కు సంబంధించిన అర్థం ఉంది. ఏమీ లేని దానిలో లవ్ ఎక్కడి నుంచి పుడుతుంది? అలా పుట్టేదే కదండి నిజమైన లవ్ అంటే. ఇప్పుడు డబ్బు చూసి లవ్ చేసామనుకోండి, డబ్బు పోతే లవ్ పోతుంది. అందం చూసి లవ్ చేసామనుకోండి, అందం పోతే లవ్ పోతుంది. ఏమీ లేకుండా పుట్టే లవ్వే ఎప్పటికీ ఉంటుంది. సూపర్. లవ్ గురించి రీసెర్చ్ చేసిన రేంజ్ లో చెప్పా బాస్. వస్తానండి. ఏంటే, నీకు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు నాకు ఎప్పుడు చెప్పలేదు. లవ్ గురించి ఇంత లోతుగా వెళ్ళాడంటే అంత డీప్ గా దించావా? ఓకే, ఆల్ ద బెస్ట్.